ఆయుధాలు లేక వరుస ఓటములు ఎదుర్కొంటున్నటువంటి ఉక్రెయిన్కి ఇప్పుడు ఆయుధాలు జాగ్రత్తగా సరఫరా చేస్తున్నాయి యూరప్ దేశాలు, అది షిప్పుల ద్వారా. అయితే ఇప్పుడు రష్యా మిత్రదేశం జార్జియా రంగంలోకి దిగి అలా వస్తున్నటువంటి ఒక ఓడ నిండుగా ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ తను సీజ్ చేసింది. దీంతో ఉక్రెయిన్కి ఒక్కసారి ఉలిక్కి పడాల్సినటువంటి పరిస్థితి అయింది. ద సెక్యూరిటీ సర్వీస్ ఆఫ్ జార్జియా ఎస్ఎస్జి హ్యాస్ ఫాయిల్డ్ ఉక్రెయిన్స్ బిగ్ ప్లాన్ టు అటాక్ రష్యా. Georgian officials said they intercepted Ukrainian explosives being sent to Russia. They claimed bombs were intended to be transported to the southwestern Russian city of Voronezh. Russian investigations in October 2022 named a similar route allegedly taken to deliver explosives and attack the Moscow-built Crimean Bridge that month. The move by Russia's neighbor Georgia has saved the country from any fresh attack. ఇది ఆ మధ్యన ఒకసారి ఒక వంతెనని కూడా కూల్చేశారు, బాంబులు పెట్టేసి దాని కిందకి వంతెన కిందకి పెట్టేసేసి పేల్చేశారు. ఆ పైనుంచి పెట్రోల్ ట్యాంకర్తో వెళ్తున్నటువంటి రైలు కూడా పేలిపోయిందనేది చెప్పుకున్నాం కదా. అట్లాగే మరొక షిప్ నిండా ఆయుధాలు పెట్టి బాంబులు పెట్టి పేల్చడానికి గాను రష్యాలోని ప్రాంతం మీదకి ప్లాన్ చేస్తే దాన్ని దారిలోనే అడ్డుకున్నటువంటి జార్జియా స్వాధీనం చేసుకోవడం ద్వారా రష్యా మీద జరగబోయే అతిపెద్ద దాడిని కంట్రోల్ చేసినట్టయింది.